మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఈరోజు ఆ ఎబెనేజర్ అనేటువంటి మాటని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎబెనేజర్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి సహాయం అని అర్థము, సహాయపు రాయి అని అర్థం. ఎబెనేజర్ అనేది హీబ్రూ వర్డ్. అది ప్రతి మాట ఆ హీబ్రూలో మనము ఉచ్చరించి పలికినప్పుడు అది చాలా శక్తివంతమైన పదం. అది ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి పదము ఎబెనేజర్ అనేటువంటి పదాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇజ్రాయేలీలు దేవునికి విరోధంగా తప్పిపోయి వారి ఇష్టం వచ్చినట్లుగా జీవించి వారి ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి ఆయాసం కలగజేసినప్పుడు వారి జీవితంలో ఓటమి కలిగింది. 20 సంవత్సరాలు ఓటమి బ్రతుకులోనే ఉన్నారు వాళ్ళు. 20 సంవత్సరాల తర్వాత సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మేము మా తప్పు తెలుసుకున్నాం, మేము ఎంతటి మా పితరులు కానీ మేము కానీ ఏ విధంగా దేవుని ఆయాసపరుస్తున్నామో మేము గ్రహించాము. సమూయేలు, నీవు మా కోసం దేవునికి బలి అర్పించాలి, మా కొరకు నీవు వేడుకోవాలి, మేము పాతదంతా విడిచిపెట్టి రావడానికి ఇష్టపడుతున్నామని అడిగారు వచ్చి ఇక్కడ 7వ అధ్యాయంలో ఆ సందర్భం అది. అప్పుడు సమూయేలు ఏమంటాడంటే, మీరు ఏవైతే మీ యొక్క జీవితాలలోనికి దేవుడు కాకుండా ఏవేవో తెచ్చుకున్నారో ఆ అష్టారోతు దేవతల్ని, ఇంకా రకరకాల దేవునికి విరోధమైనటువంటి వాటిని ఎలవ్ చేసుకున్నారో వాటన్నిటినీ పారవేసి మీరు శుద్ధి చేసుకొని మీరు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించడానికి, ఆయనకి సర్వాంగ బలి అర్పించడానికి మీరు పలానా స్థలము దగ్గరికి రండి. నేను మీకోసం దేవునికి పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా నేను అక్కడ అర్పిస్తాను, మీరందరూ నీళ్లు చేది తీసుకొని రండి అక్కడికి అని సమూయేలు వీరందరికీ ఒక పిలుపునిచ్చాడు. ఇజ్రాయేలు జనాంగం అంతా కూడా మిస్పా అనేటువంటి స్థలము దగ్గరికి, ఊరి దగ్గరికి వచ్చేసారు అందరూ. దేనికోసం? వాళ్ళు దేవునికి బలి అర్పణ చేసుకొని వారి పాపాలు విడిచిపెట్టుకొని వారి హృదయాలను దేవుని తట్టుకు త్రిప్పుకొని, ఇప్పటి వరకు వాళ్ళు ఏ చెరలో ఉన్నారో, ఎందుకు వాళ్ళకి ఓటమి బ్రతుకులు ఉన్నాయో తెలుసుకొని, ఆ ఓటమి బ్రతుకు నుంచి మాకు విడుదల కావాలి, అది నువ్వే చేయగలవు సమూయేలు, నీవే మాట్లాడగలవు దేవుడితో, నీవే మా మధ్యలో మాకును దేవునికి మధ్యలో వారధిగా నీవు ఉండగలవు, నీవు అడిగితే దేవుడు చేస్తాడు, మా తప్పు మేము తెలుసుకున్నామని వీళ్ళందరూ వచ్చినప్పుడు మిస్పా అనేటువంటి స్థలము దగ్గర వారందరూ కూడుకొనిరి అని రాయబడి ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ కూడా మిస్పా స్థలము దగ్గర గ్యాదర్ అయ్యారు అని ఎప్పుడైతే ఫిలిస్టీన్కి తెలిసిందో, ఒకే ప్లేస్లో వీళ్ళందరూ దొరికేస్తారు, ఇక్కడ వాళ్ళని మరలా మనం అటాక్ చేద్దాం అనుకున్నారు ఈ యొక్క ఫిలిస్టీన్లు. వీళ్ళని ఎలాగైనా సరే ఇక్కడ మనకి దొరుకుతారు కాబట్టి అటాక్ చేద్దాం అనుకుని ఫిలిస్టీన్లు మరలా వీరి మీదకి యుద్ధానికి రావడానికి బయలుదేరి వస్తున్నారనే వార్త ఎప్పుడైతే ఇజ్రాయేలీలు విన్నారో వెంటనే సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతారు, సమూయేలు మా కోసం దయచేసి ప్రార్థన చేయవా అడుగుతున్నారా? ఆ వచనాలు చూద్దామా మనం. 7వ వచనం, 7వ అధ్యాయము 7వ వచనం చూడండి, చదువుతున్నాను. ఇజ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేలీ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలీల మీదకి వచ్చిరి. ఇప్పుడు ఎప్పుడైతే సర్వాంగ బలి సమూయేలు అర్పిస్తున్నాడో ఈ లోపల అక్కడ అటాక్ జరిగింది. ఫిలిష్తీయులు అందరూ కూడా ఇజ్రాయేలీల మీదకి వచ్చేసారు యుద్ధానికి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలీల చేత, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు ఇక్కడ? కేవలము ప్రార్థన.
కేవలము దేవునికి బలి అర్పణ, ఆ పాత నిబంధన కాబట్టి ఆ యొక్క పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు బలి అర్పణ అర్పించి ప్రార్థన చేయడం ఎప్పుడైతే దేవునికి మొదలు పెట్టారో, వీళ్ళందరూ మిస్పా దగ్గర ఉన్నారన్న సంగతి విని ఫిలిష్తీల సర్దారులు దండెత్తి వచ్చేస్తున్నప్పుడు వారిని రక్షించింది ప్రార్థన. మనం ప్రార్థనని చాలా 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 సందర్భాలలో ఏదో ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, లేదంటే ఉదయం ప్రార్థన, రాత్రి పడుకునే ముందు ప్రార్థన అన్నట్టుగా చేస్తూ ఉంటాం కదా. ప్రార్థన ఎంత బలమైన ఆయుధం అంటే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి కార్యాలు మన కంటికి కనబడవు, మన చెవులకు వినబడవు, హృదయానికి అవి గోచరం కావు, కానీ మనకి ఎంత గొప్ప కార్యాలు చేస్తుందంటే, అందుకని ప్రార్థన చేయడం మానిస్తే నేను పాపం చేసిన వాడిని అంటాడు సమూయేలు. ఇప్పుడు ప్రార్థన చేయించి ఉండగా వీళ్ళేం చేయలేదు. దేవుడు ఏం చేశాడంట, ఉరుములు ఉరిపించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇంకా యుద్ధాయుధాలతో వచ్చేస్తున్నారేమో, ఇంకా భయంకరమైనటువంటి ఏవో ఏం జరుగుతున్నాయో అర్థం కాక ఈ ఫిలిష్తీల దండు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి తారుమారు అయిపోతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. అంత భయంకరమైన శబ్దాలు దేవుడు వారి చెవులకు వినిపింప చేసినప్పుడు ఇంకా వాళ్ళు తారుమారు అయిపోతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు అందరూ ఇప్పుడు వెంటబడి వారిని ఆ పొలి మేరల వరకు తరిమినట్లుగా ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. అనేక మందిని అక్కడ తరిమి చంపేశారు. మొత్తానికి అక్కడ యుద్ధములో జయం వచ్చింది, వాళ్ళకి జయము కలిగింది. అప్పుడు వెంటనే సమూయేలు ఏమంటాడంటే, దేవుడు మనకు సహాయం చేశాడు, హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక రాయిని తీసుకొని వచ్చి, ఆ సమూయేలు రాయిని తీసుకొని వచ్చి మిస్పాకును షేనుకును మధ్య, అంటే ప్లేసెస్ పేర్లు అవి, మిస్పా అనే ప్లేస్, షేను అనేటువంటి ప్లేస్, ఆ ప్రాంతాలకి మధ్యలో ఒక రాతిని నిలిపి దానికి ఏం పేరు పెట్టాడంట, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను, హల్లెలూయా. ఇలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి, హల్లెలూయా. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను, మరియు ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇజ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఇవన్నీ కూడా మేళ్ళు జరిగాయి అక్కడ. ఎప్పటి వరకునైతే సమూయేలు ఉన్నాడో వాళ్ళందరికీ భయం, ఎందుకంటే వారి దేవుడు చాలా శక్తిమంతుడు, ప్రార్థన చేస్తే వారికి సహాయం చేసేవాడు ఆయన. కాబట్టి ఆ సమూయేలు ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, ఎందుకంటే సమూయేలు న్యాయాధిపతి వాళ్ళకి, సమూయేలే యాజకుడు వాళ్ళకి, సమూయేలే రాజు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఈ సమూయేలు దగ్గర ఇన్సిడెంట్ జరగడానికి బిఫోర్గా 20 సంవత్సరాలు వాళ్ళు భయంకరమైనటువంటి చెరలో ఎందుకు ఉండిపోయారంటే, సమూయేలుకు ముందున్నటువంటి యాజకుడు పేరు ఏం పేరు, ఏలి చెప్పండి. ఏలి అనేటువంటి యాజకుడు ముందున్నాడు. ఆయన షిలోహు మందిరంలో యాజకుడుగా ఉన్నాడు. యాజకుడుగా ఉన్నప్పుడు ఆయన బహువృద్ధుడైపోయాడు. ఈ లోపల ఆయనకి 2 కుమారులు ఉన్నారు. పేర్లు చెప్తారా? హోఫ్ని, ఫీనెహాస్ అనేటువంటి 2 కుమారులు ఈ ఏలీకి ఉన్నారు. అయితే ఇప్పుడు యాజకుడు కుమారులు తర్వాత యాజకత్వాన్ని నిర్వహించవలసిన వాళ్ళు, కానీ వాళ్ళిద్దరూ యవ్వనస్తులు అని రాయబడి ఉంది ఇక్కడ బైబిల్లో. వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నారంట. ఎవరైనా బలి, నైవేద్యము, అర్పణ దేవుని సన్నిధికి తీసుకురావడానికి అసహ్యం వేస్తుందంట వాళ్ళకి. ప్రజలకి దేవుని సన్నిధికి ఇవన్నీ తీసుకుని రావడానికి వారికి అసహ్యం పుట్టడానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తుల యొక్క బిహేవియర్. వాళ్ళకి చాలా అసహ్యం పుట్టి అసలు ఎందుకు దేవుని సన్నిధికి అసలు వెళ్ళి మనం ఈ యొక్క అర్పణ అర్పించడం అనవసరం, అసలు సిస్టమేటిక్గా అక్కడ జరగడం లేదు, అసలు అక్కడ దుర్మార్గులు ఉన్నారు, చాలా చిరాకేస్తుంది దేవుని మందిరానికి వెళ్ళడానికని ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఉగ్రత వచ్చేస్తూ ఉంది. దేవునికి కోపం పుట్టించే పనులు చేసినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండడం మానేస్తాడు అనేటువంటి కోణంలో ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇందాక మనం ఏం మాట మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు మనకు సహాయము చేసినని చెప్పి ఎబెనేజర్ అనేటువంటి పేరు సమూయేలు పెట్టాడు. ఇది జరిగిన 20 సంవత్సరాల తరువాత, అది 7వ చాప్టర్ వచ్చేసరికి 20 ఇయర్స్ అయిపోయింది.
ఇప్పుడు 20 ఇయర్స్ బిఫోర్ ఏం జరిగింది, ఎందుకు వారి జీవితంలో శాపం వచ్చింది, ఎందుకు వారి జీవితంలోనికి కరువు వచ్చింది, ఎందుకు వారి జీవితంలోనికి ఖడ్గం వచ్చింది, ఎందుకు వారి జీవితంలోనికి ఓటమి వచ్చిందో ఇక్కడ 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఇప్పుడు మన జీవితాన్ని గురించి తీసుకుందాం. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కదా, ఇది పాత నిబంధన చూస్తున్నాం. అది నూతన నిబంధన యొక్క ఛాయ. ఈ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. నేటికి దేవుని యొక్క మందిరాలలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి ఆ మందిరములో ఉన్న కుటుంబాల అన్నిటిలోనికి కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉంటుంది, అపజయము వస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క మందిరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే నేను చాలా స్ట్రిక్ట్గా ప్రవర్తిస్తూ ఉంటాను ఇక్కడ. దేనికని? ఇక్కడికి వచ్చారు అని అంటే దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించాలి. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందనే నిశ్చయత మనకి కలగాలి. దేవుడు ప్రతిదినము మాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒపీనియన్ మీలో కలగాలి. అది లేకపోతే ఎంత పెద్ద మందిరాన్ని దగ్గరికి, ఎంత పెద్ద కట్టడలకు మీరు వెళ్ళినా కూడా అది వ్యర్థం.